నిద్రపోయిన వెంకట సుబ్బారావు గారు మీ దేవుడండి రుద్రపాలెం వచ్చాము మేము. వీళ్ళందరినీ కలిసి బీసీ గర్జన్కి ఆహ్వానించడానికి. నా పేరు నాగమణి యాదవ్. మన బీసీ భారత చైతన్య యోజన పార్టీలో కో-కన్వీనర్ స్టేటు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి వచ్చామండి. బీసీ గర్జన తప్పకుండా రావాలి, ఎందుకంటే ఈయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు, చూస్తున్నారు. పోలీసులు నిన్నటి వరకు కూడా పర్మిషన్ రానివ్వలేదు. మన ప్రభుత్వం కూడా చాలా కష్టపడ్డారు. నిన్న రాత్రి వచ్చింది పర్మిషన్. కాబట్టి తప్పకుండా మీ ఊళ్ళో నేను 25 ఎకరాల పొలం 2 కోట్లన్నర చేద్దండి ఒక ఎకరం. పడుతుంది. యూట్యూబ్ ఛానల్ వస్తుంది. బీసీ గర్జన తప్పకుండా రావాలండి. ఆదివారం 22వ తారీఖు వచ్చేయండి. ప్రభుత్వం అన్ని చోట్ల మీటింగ్స్ పెట్టేసింది, ఓపెనింగ్స్ పెట్టేసింది. చాలా బీభత్సంగా నిన్నటి వరకు కూడా పర్మిషన్ లేదు. నిన్న 5-6 వరకు కూడా పర్మిషన్ లేదు. అందరితో పోరాడి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళిపోయి చాలా పెద్ద కోర్టులో ఫైట్ చేసి నిన్న సాయంత్రానికి కానీ పర్మిషన్ రాలే. ఇప్పుడు ఏంటంటే మన కార్లో వేసే జనానికన్నా మన బస్సుల్లో వేసి తీసుకెళ్లే జనం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ ఒక్కసారికి మనం పంతంగా ఆయన ఇది సభ పెట్టాడు. కాబట్టి ఏంటంటే బీసీ గర్జన అని ఇది ఒక ఆయన కోట్లు ఖర్చు పెట్టి మీరు ఆ సభ చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు మీరు అంటే మేము చూసాము మోడల్, అసలు ఆశ్చర్యపోతారు మోడల్. చూసారా అంత కోట్లు. బీసీలో ఇంతవరకు యాదవ్ నాయకుడు ఏమైనా ఉండి, ఒక బీసీ నాయకుడు ఏమైనా, ఒక వైసీపీ నాయకుడు ఏమైనా ఉండి, ఒక తెలుగుదేశం నాయకుడు ఏమైనా ఉండి, ఎవరైనా సరే ఈరోజు ఆ సభ లాంటి సభ పెట్టే అరగరు. అంతా ఈ రోజున బీసీ నాయకుడిగా సక్సెస్ఫుల్గా అలాంటి సభ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి జనం కనిపిస్తాం. కాబట్టి ఈ ఒక్కసారికి ఎద్దిస్తామండి. మీకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు నేను అరేంజ్ చేస్తాను. కారు మాత్రం అనేది సారికి మాత్రం జనం కావాలి. ఎందుకంటే దిగ్బంధనం చేయడానికి చూస్తున్నారు జనాన్ని. మనమైనా ఆయనకి సపోర్ట్గా నిలబడకపోతే బాధపడతాడు. నా వాళ్ళు కూడా నాకు నిలబడలేకపోయారు అని ఆవేదన చెందుతాడు. కాబట్టి మనమే ఉన్నాము ఈ రోజున. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా ఎంతో సపోర్ట్ సార్కి. బీసీలు కానీ ఎక్కువ వాళ్ళే సపోర్ట్గా నిలబడుతున్నారు. కాబట్టి ఈ ఒక్కసారికి మాత్రం అడ్జస్ట్ అయ్యి బస్సులో మాత్రం దయచేసి రావాలి. మీరు అందరూ కూడా మీకు ఎన్ని బస్సులు కావాలంటే నేను అరేంజ్ మా ఊరికి బస్సు అది మీకు బస్సు నేను పంపిస్తాను. మీరు ఒక్కసారికి ఇంకోటి ఏంటంటే నేను ఒక కారు పెట్టగలను, కానీ ఈ బస్సులో కూర్చున్న వాళ్ళు ఏమంటారంటే మేమన్నా తక్కువ, అది కార్లు ఎక్కితే మేము బస్సు ఎక్కాలా అనేసి మనస్తాపాలు వస్తాయని. లేకపోతే ఒక కారు పెట్టడానికి నాకు పెద్ద ఇదేమి కాదు, బస్సు పెట్టిందండి. కాబట్టి మీరు అంతా తప్పకుండా రావాలి. సారు పడ్డ కష్టానికి ఇదంతా కూడా మన కోసమే. మన 78 సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాడారు దీనికోసం, ఏం చేయలేకపోయారు. ఇప్పటి నుంచే మనం సాధిద్దాం ఆయన వెనకాలండి. అదండి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది. ఒకసారి అందరూ కూడా హాయ్ చెప్పండి. వీళ్ళంతా ఊరి పేరు ఏంటిది? నవీపేట వచ్చాము మేము ఈ బీసీ గర్జన కోసం. వీళ్ళందరినీ కూడా కలిసాము. వీళ్ళంతా కూడా రావడానికి రామచంద్ర యాదవ్ గారు ఫుల్ సపోర్ట్గా ఒక మద్దతుగా మీరు అంతా కూడా వీళ్ళంతా కూడా యాదవులండి. ఇది మొత్తం కాలనీ అంతా యాదవుల కాలనీ ఇదంతా. కాబట్టి ఆయన కోసం మేము ఏమన్నా చేస్తాం అంటున్నారు వీళ్ళు.
ఈ మాట వింటే సార్ చాలా సంతోషపడతారు. ఒకసారి బీసీ జీవం గారి నుంచి 2 మొక్కలు చెప్పండి. మీరు ఏమైతే ఆయన మేము రోజు మాట్లాడుతున్నాం. కాదు ఓన్ గా మీ సరే బీసీ గర్జన విజయవంతం అవుతుందని 2 మొక్కలు గట్టిగా చెప్పండి. మాట్లాడదాం. పాపరాన్ని ఎప్పుడు మామూలుగా మాట్లాడతాడు, మీరు మాట్లాడండి. పెద్ద ఆయన మాట్లాడాలి. బీసీ గర్జన విజయవంతం చేస్తాం. బీసీ గర్జన విజయవంతం చేస్తాం. రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ గా వీళ్ళంతా నిలబడుతున్నారు. థ్యాంక్ యూ. ఫోటో వరకు వీడియో ఫోటో అని వీడియో అక్క మీరు వెళ్ళొచ్చండి. జెండాలు ఇస్తున్నట్టుగా ఇది ఫోటో తీసాను. సార్ గొక్కులు ఉంటాయి కదా, మళ్ళీ తెచ్చుకోవచ్చులే. గొక్కుని వేసుకుంటారు, అప్పుడు ఉండవు కదా. జెండాలు సరిపోతే చాలవా? జెండాలు చాలపోతే ఇంకా తెస్తాను. ఉన్నాయి స్టిక్కర్లు ఉన్నాయా చిన్నవి కూడా. ఇగో బైక్ చిన్నవి కార్ మీద అంటించుకోవడం, కార్ మీద ఫ్రంట్ బ్యాక్ వచ్చి ఇలా పాపులేట్ తీసుకున్నారు. ఒక కట్టెలు తీసుకుని ఇవ్వడం కృష్ణమ్మ గుడిలో వచ్చాము. ఈ రోజున బీసీ పార్టీ తరఫున సింహ గర్జనకి పిలవడానికి వాళ్ళకు కూడా రేపు సాయంత్రం వరకు పంచిపెట్టమని చెప్పేసి పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా వస్తామని చెప్తున్నారు. ఒకసారి చెప్పండి వస్తామని. ఎట్లే చెప్పండి. యూట్యూబ్ థ్యాంక్ యూ. బీసీ సింహ గర్జన విజయవంతం చేస్తాం. బీసీ సింహ గర్జన విజయవంతం చేస్తాం. ఓన్ గా వస్తున్నాం. అన్ని పార్టీలాగా డబ్బులు తీసుకోకుండా ఓన్గా వస్తున్నాం. అది వీళ్ళంతా కూడా ఓన్ గా వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇతర పార్టీలాగా కూడా రూపాయి కూడా తీసుకోకుండా మమ్మల్ని కూడా చాలా ఆప్యాయంగా అందరూ పలకరించారు. అందరూ కూడా నిస్వార్థంగా బీసీ గర్జన విజయవంతం చేయాలి, ఆయన కష్టాన్ని మేము చూస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా రామచంద్ర యాదవ్ గారి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సింహ గర్జనకై రా కదలిరా, సింహ గర్జనకై రా కదలిరా, రా కదలిరా, రా కదలిరా, మన బీసీల హక్కులకై రా కదలిరా, హక్కులకై రా కదలిరా. రామచంద్ర యాదవన్న ప్రతిన పూనుకుండు, మన బీసీల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిండు. రామచంద్ర యాదవన్న ప్రతిన పూనుకుండు, మన బీసీల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిండు. మన బీసీ వైపోటి జెండా సత్తా ఏందో చూపుదాం. రా కదలిరా, రా కదలిరా, మన బీసీ సింహ